హలో గైస్, వెల్కమ్ టు బన్నీ సీజన్ ఫ్రెండ్స్. ఈరోజు మనకి కొత్త గెస్ట్ రాబోతున్నారు. మా నాన్నమ్మ వచ్చింది, ఆల్రెడీ వచ్చింది. ఓకే నానమ్మ, మీ పేరు చెప్పండి. నాగమ్మ. నాగమ్మ. మీరు ఎక్కడ ఉంటారు? శ్రీరాంపురాల. శ్రీరాంపూర్. చెప్పండి, ఈ ఫేమస్ కి కారణం ఏంటి? ఎవరు? మీరు బాగా ఫేమస్ అయ్యారు కదా, యూట్యూబ్ లో 12,000 వ్యూస్ వచ్చాయి మీకు ఒక వీడియోకి. దానికి కారణం ఎవరు? దాని కారణం ఎవరు? నువ్వు. నేనే. ఓకే, యాక్టింగ్ ఎవరు నేర్పించింది నీకు? నువ్వే. నేనే నేర్పించిన. నీదేం లేదు ఇక, ఏం లేదు, మొత్తం నేనే ఇక. నువ్వే. అదే నువ్వు యాక్టింగ్ చేసినావు కదా, అయితే నువ్వే గ్రేట్ కదా. నువ్వు చెప్తే నేను చేసిన. నేను చెప్తే నువ్వు చేసినావు, చేసినైతే నువ్వే చేసినావు కదా, నేను చేయలేదు కదా. అయితే నువ్వే గ్రేట్ కదా. మరి ఎప్పుడు చెప్పు ఎవరు గ్రేట్? ఇప్పుడు చెప్పు ఎవరు గ్రేట్? ఎవరు గ్రేటా? లేదు లేదు. మరి నేను? నువ్వు చెప్పినావు, నువ్వు గ్రేట్, నేను గ్రేట్. నువ్వు గ్రేట్, నేను గ్రేట్. ఓకే, వెల్కమ్ టు బన్నీ సీజన్ ఎంటర్టైన్స్. తెలియదు నాకు. అనాలే అంటే పైసలు ఇస్తారు, పైసలు వస్తాయి. హెలికాప్టరా? హెలికాప్టర్ కాదు, వెల్కమ్ టు బన్నీ సీజన్ ఎంటర్టైన్స్. తెలియదు అను. ఇగో వెల్కమ్ టు అను. హెలికాప్టర్ ఇట్లా వెల్కమ్ టు బన్నీ సీజన్ ఎంటర్టైన్స్. ఏంటిది కాదు, ఎంటర్టైన్స్. ఎంటర్టైన్స్ మెంటల్ కాదు, ఎంటర్టైన్. ఎంటర్టైన్. ఓకే, నీకేం గోల్ ఉన్నది చెప్పు. నీకు ఏం గోల్ ఉన్నది లైఫ్ లో? ఇంకా ఏమున్నది? గోల్ గోల్ తెలుగులో ఏమంటారు? గోల్ తెలుగులో గోల్ బంగారం. గోల్డ్ కాదే, గోల్. గోల్డ్ కాదు, గోల్ గోల్. ఓకే ఓకే, గోల్ కాదే, గోల్డ్ కాదు, గోల్. గోల్. పెద్ద అయినాక నువ్వేమైదాం అనుకుంటాను? పెద్దగా అయినాక పెద్దగా అయినాక ఏం లేదు, పని చేసుకోవాలి. ఏం పని చేసుకోవాలి? అన్ని పనులు చేసుకోవాలి, ఇంట్లో పనులు, బయట పనులు అన్ని చేసుకోవాలి పెద్దగా అయినాక. పెద్ద అయినాక ఇప్పుడు నేను నాకు గోవాకు పోవాలి, సినిమాలకు పోవాలి, షికార్లకు పోవాలి అని ఉంటారు. మరి నీకేముంటది? నాకేం లేదు, ఇంట్లో పనులు అన్ని చేసుకోవాలి, మంచిగా అందరు బతకాలి, అందరు మంచిగా ఉండాలి, అందరు బాగుపడాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి. నాకు ఏ షికార్లు బికార్లు అన్న ఏం లేదు అన్న. ఏం లేదు. సరే, గోవాకు పోదామా? పోదామా? గోవా అంటే ఏంటిది? గోవా గోవా అంటే ఏంటిది? ఒక రాజ్యం. సారా దొరుకుతుంది, తాగుదామా? తక్కువ రేటే, 1000 రూపాయలకి అంతే. 1000 రూపాయలేనా? తీసుకుందావా? తీసుకుందాం. 1000 రూపాయలు. సరే అని అమ్మ ఫోన్ ఇయ్య, టికెట్లు బుక్ చేద్దాం. చెప్పు, చేస్తాను మరి. గోవాకి చేయాలా? అది పోదామన్నావు కదా ఇప్పుడే. ఒక 5,000 పంపు, 5,000 పంపు. 5,000 ఇయ్యే అంటూ. 5,000 మళ్ళా అంటూ ఇస్తా. ఫస్ట్ 5,000, అడిపోయిన తర్వాత 15,000 ఖర్చు అవుతాయి. ఉన్నాయా పైసలు? ఉన్నాయా పైసలు? పైసలు లేవు. లేవు. బ్యాంకులు ఉన్నాయి. బ్యాంకులు ఉన్నాయా? అయ్యో మర్చిపోయినావా ప్రమోషన్ వీడియో? నేను చెప్తాను. దిస్ ఈస్ ద బ్రాండ్ ప్రమోషన్ ఆఫ్ వి హావ్ గాట్ యాడ్ అను. నాకు రాదు, పట్టుకో. దిస్ ఈస్ ద బ్రాండ్ కలెక్షన్ అను. గట్టిగా గొంతులేదా? దిస్ ఈస్ ద బ్రాండ్ కలెక్షన్. బ్రాండ్ కలెక్షన్ ఆఫ్ వి గాట్ ఫ్రమ్ చెప్పు. వి గాట్ ఫ్రమ్ యూట్యూబ్ ఛానల్. ఇది వాడండి అను.
ఇది వాడండి, ఇది వాడండి. నాలాగా యంగ్ అండి నాలాగా యంగ్ గా ఉండండి నాలాగా యంగ్గా ఉండండి. గిట్లా నాలాగా యంగ్ గా ఉండండి అను గిట్లా గిట్లా. ఓకే, కింద కోడ్ ఇస్తా, యూజ్ చేయండి, మీకు తక్కువ ప్రైస్కి వస్తాను. కింద నాగమ్మ అనే కోడ్ ఉంటుంది, అది యూజ్ చేయండి అను. నాగమ్మ అని కోడ్ ఉంటుంది, అది కోడి కాదు కోడ్ 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 ఉంటుంది, అది యూజ్ చేయండి. అది యూజ్ చేయండి. అది ఇంగ్లీష్ లేదు, ఫారెన్స్ చూస్తారు, మనం పెద్ద పెద్ద దేశాల నుంచి చూస్తారు మన వీడియో. పెద్ద దేశాల నుంచి నేను చెప్పేది ఇంగ్లీష్ లేపు, ఇంగ్లీష్ లో చెప్పాలి. ఇప్పుడు చెప్పేది ఇంగ్లీష్ లేపు. నాకు ఇంగ్లీష్ అవార్డు ఇచ్చేయండి, అవార్డే అవార్డు బాగుంది కదా. ఎలా ఉంది మా ముద్దుల అక్క? అక్క అక్క నేను ఫోటో ఎవరు ఇస్తలేదు, గిడుగుడు వదిలేస్తా, చిన్న పిల్లలు పోయినా మొత్తం హ్యాపీగా ఉన్నా. ఇట్లా ఇట్లా డాన్స్ నానా వచ్చి అక్క అక్క డాన్స్ అక్క నీకు పాట నేర్పిస్తా, లాస్ట్ అండ్ ఫైనల్ కదా పని చేద్దాం ఇక, సరేనా? అమ్మన్న పాతయ్యే అమ్మన్న పాతయ్యే అమ్మన్న పాతయ్యే అమ్మన్న కే 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 నా అమ్మన్న కే 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 రారా అమ్మని తోచి తూ తాటా అమ్మన్న చే చే తూ తా. భాషను మాట్లాడతాను, భాషలో మాట్లాడతాను కదా. భాష అది పాట, ఇది తెలుగు కాదు. సార్ నీకు ఇష్టమైన పాట చెప్పు, అది లాస్ట్ పాడి బంద్ చేద్దాం ఇక. నాకు రావు. ఒక ఇష్టమైన పాట పాడు. ఇదేందో తెలుసా? ఇదేందో తెలుసా? పెళ్లి పత్రిక. ఇంగ్లీష్ చెప్పు. నాకు ఇంగ్లీష్ రాదు. నేను ఉన్నా కదా, నేను నేర్పిస్తా, చెప్పు. నేను నేర్పిస్తా, చెప్పు. నేర్పి చెప్పు. ఇప్పుడు ఇది పెళ్లి పత్రిక. నాకు పెళ్లి పత్రిక, పెళ్లిని ఇంగ్లీష్ లో ఏమంటారో చెప్పు, నేను నేర్పిస్తా, నువ్వు చెప్పు. పెళ్లిని ఇంగ్లీష్ లో ఏమంటారు? నేను నేర్పిస్తా, నువ్వు చెప్పే ఫస్ట్. పెళ్లి ఇంగ్లీష్ ఇంగ్లీష్ పెళ్లి ఇది అయ్యో అది చిన్న పిల్లలా ఉన్నాను. అయ్యో అద్దా ఎందుకు? సరే అందరు స్టార్ట్ అవుతారు అన్నా కదా. చెరుకు తోటలో చాటడి బియ్యం తగ్గేసి కొడితే ఏంది ఏమంటారు? అప్పటి నుంచి చూస్తానా, ఏం చెప్తారు? ఏమంటానా నేను? ఏమంటారు? పెళ్లి పత్రిక అంటానా ఇంగ్లీష్ లో. ఇంగ్లీష్ లో ఏమంటారు? సురేష్ 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 చదువుతాను నేను, పెళ్ళి పడదాను. సురేష్ కృష్ణ. డోంట్ డిస్టర్బ్ అను వాళ్ళ నాన్న. డోంట్ డిస్టర్బ్ మీ, ఐ మీన్ వర్క్ అని. డు నాట్ డిస్టర్బ్ మీ, ఐ మీన్ వర్క్ అను వాళ్ళని. వాళ్ళకి చెప్పు, వాళ్ళు అప్పటి నుంచి డిస్టర్బ్ చేస్తారు మనల్ని. నువ్వు తెలుగు దానికి చెప్తలేవు. మమ్మల్ని క్షమించండి అను. మమ్మల్ని క్షమించండి. దేనికి క్షమించాను? నువ్వేం చేసినావని? తప్పు చేసినావా? లేదు. మరి మమ్మల్ని క్షమించాను అని ఎందుకంటావు? వాళ్ళతో నువ్వు చెప్పినావా? నేను అంటే అంటావా?
ఆ, ఆ? అనుడే ఎందుకంటే అట్లా అనద్దు. డోంట్ డిస్టర్బ్ మీ అంటే మమ్మల్ని క్షమించండి అన్న. అను డోంట్ డిస్టర్బ్ మీ అంటే ఏంటిది? క్షమించుకున్నట్టు. ఓకే, క్షమించండి ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? అపోలో ఫిష్. అను అను అంటారు నాకు అను ఇంగ్లీష్లో నేను అపోలో ఫిష్ అను. అపాల ఫిష్. గారప్పనా సిక్కినప్పనా? నానమ్మ నానమ్మ నిన్న ఏమని పిలవాలి? నిన్న ఏమని పిలవాలి? ఏమని పిలవాలి? ఏమడుగుతావు? నిన్న ఏమని పిలవాలి? నిన్న ఏమని పిలవాలి? నన్ను ఏమనిపిస్తావా? నానమ్మ అంటావు. బాలక్క అని పిలవాలా? ఏ బాలకృష్ణ సరే కానీ అంత ఓకే. బాయ్ చెప్పే. బాయ్ బాయ్. టాటా టాటా. గుడ్ బాయ్. లైక్ కొట్టండి నచ్చితే. One, two. DJ Vivek Nizamabad. కార్తిక్ ఆర్కే ఈ జన్మకు ఇక సెలవు.